నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో బడా నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది। పోలీసులు అసలు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తులో వేగం పెంచారు। అయితే ఈ కేసులో మరిన్ని సంచలనాలు బయటకు వచ్చాయి। సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది। రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పెద్ద నేతల్లో టెన్షన్ మొదలైంది। అప్పటి నుంచే ఆయన కదలికపై అడుగడుగునా నిఘా స్టార్ట్ అయ్యింది। రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అంటూ ప్రతిక్షణం వివరాలు తెలుసుకున్న ఎస్ఐబి టీం ఆ డీటెయిల్స్ అప్పటి ప్రభుత్వ పెద్దలకు అందించింది। 25 మంది స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటలు నిఘా పెట్టారు। రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయినట్లు దర్యాప్తు బృందం దృష్టికి వచ్చింది। కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా ఎవరెవరు సహాయం చేస్తున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ గురించి తెలుసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు టీం సమాచారం పంపింది। రేవంత్ కుటుంబ సభ్యుల కదలికలపైన ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరించారు। అలాగే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చిన మరుక్షణం నుంచి ఆయన పైన 24 గంటలు నిఘా పెట్టింది అప్పటి కేసీఆర్ సర్కార్। ఈటెలతో పాటు ఆయన అనుచరులు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది। ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పంజాగుట్ట పోలీసులు। నిందితులు ఇచ్చిన సమాచారంతో విచారణ కొనసాగిస్తున్నారు। అలాగే రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు। కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి, సంతోష్ రావు, నవీన్ రావుకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। పొలిటికల్ లీడర్లను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది। అలాగే ఐపీడీఆర్తో హార్డ్ డిస్కుల్లో ఉన్న డేటాను రీట్రీవ్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు। స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు। మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు అక్రమ దందాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి। టాస్క్ ఫోర్స్ బాస్గా పోలీసు పవర్ను అడ్డం పెట్టుకుని లక్షలు కోట్ల రూపాయల్లో దందాలు చేసినట్లు ఆరోపణలున్నాయి। రాధాకిషన్ జైలు పాలవ్వడంతో బాధితులు ఒక్కొక్కరుగా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు। ఈ కంప్లైంట్స్ పరిశీలించి సాక్షులను విచారిస్తున్నారు పోలీసులు। ఈ కేసులో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా ప్రభుత్వం నియమించింది। పోలీసులు కోరిన వెంటనే సాంబశివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది। స్పెషల్ పీసీ నియామకంపై పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు।